నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎనిమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుగులో తెలుసుకుందాం. ముందుగా మీ పూర్తి పేరును నమోదు చేయండి. తర్వాత మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి. కుటుంబ సభ్యుల వివరాలను సరైన క్రమంలో నమోదు చేయండి. ప్రతి వ్యక్తి వయసు మరియు లింగాన్ని నమోదు చేయండి. చదువు మరియు ఉద్యోగ వివరాలను కూడా నమోదు చేయండి. చివరిగా అన్ని వివరాలు ఒకేసారి చెక్ చేసి ఫారం సబ్మిట్ చేయండి. తప్పులు లేకుండా సమాచారం మాత్రమే నమోదు చేయండి. చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మీకు ఇప్పుడు ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాం. చూడండి. ముందుగా మనం ఫామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంది ఫామ్. ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఫుల్లీ డెఫినేషన్లో మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో ఈ వీడియో మీకు బోర్ కొట్టకుండా మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ టాపిక్ ఏమిటంటే వెర్షన్ 1. మీకు షార్ట్ వీడియో పెడతాను. షార్ట్ వీడియో పెట్టి ఫుల్ వీడియో కూడా పెడతాను. కంగారు పడకండి. వీడియో మేము ఈ వీడియోనే కాదు, రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలి, రైస్ కార్డు ఎలా అప్లై చేయాలి, తర్వాత వాటర్ ఐడి ఎలా అప్లై చేయాలి, వాటర్ ఐడి కార్డుకి వీడియో చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టార్ట్ ఎనామరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని ఇప్పుడు చెప్తాను. ఎలా ఫిల్ చేయాలి ఇప్పుడు వీడియో చెప్తున్నాం. చూడండి. ఫస్ట్ మనం పైన చూడండి, ఫస్ట్ బాక్స్లో ఇది మనకు ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తాయి. అంటే మనం వాటర్ ఐడి కార్డులు ఎలా ఉన్నాయి అలాగే ప్రింట్ అయ్యి వస్తాయి. ఇవి మనకు ఎలా ఉన్నాయి అలాగే ప్రింట్ అయ్యి వస్తాయి. మనకి కంగారు పడక్కర్లేదు. ఎవరైనా కంగారు పడి బై మిస్టేక్ తప్పులు చేయకండి. అందులో మీకు వివరాలు సింపుల్గానే ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి. నేను తెలుగులో ఉన్న వీడియో కుటుంబాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చూడండి. ఎలక్టర్ నేమ్, రిఫిల్ అడ్రస్, ప్రింటర్ ప్రింటర్ ఇవన్నీ ప్రింటర్ వస్తాయి. తర్వాత ఏరియా నెంబర్. తర్వాత నేను చూపిస్తాను. చూడండి. క్యూఆర్ కోడ్ వస్తుంది. మనకి ఆ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ మన డీటెయిల్స్ రాలేదు. మన వాటర్ ఐడి మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఓల్డ్ ఫోటో వస్తుంది. దాని మీద ప్రింటెడ్ అయ్యే ఓల్డ్ ఫోటో వస్తుంది. వాటర్ ఐడిలో ఉన్న ఓల్డ్ ఫోటో వస్తుంది దీంట్లో. తర్వాత మన కరెంట్ ఫోటో ఎంత స్పేస్ చేయాలని, ప్రస్తుతం మనం కలర్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో వేస్తాం. తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి సెకండ్ ఆప్షన్లో ఉన్న డీటెయిల్స్ చూడండి. క్లియర్గా చూడండి డీటెయిల్స్. మీకు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే 01/01 1987 ఇలా వస్తాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే ఆప్షనల్ ఆధార్ నెంబర్. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్ గార్డియన్ కానీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ కానీ గార్డియన్ కానీ నెంబర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారు కదా. తర్వాత ఫాదర్ రిసిప్ట్ నెంబర్ అంటే ఫాదర్ ఓటర్ ఐడి నెంబర్. అది నోట్ చేయొచ్చు, లేకపోతే లేదు. మీకు అది నార్మల్గానే ఉంటుంది. అది నోట్ చేసే పర్లేదు, నోట్ చేయకపోయినా పర్లేదు. తర్వాత నెక్స్ట్ టాపిక్ మదర్ నేమ్ అంటే మదర్ నేమ్
తర్వాత పౌచ్ అంటే అది అది కూడా ఎంత చేయక్కర్లేదు. పౌచ్ అది అలా వదిలేయండి, ఖాళీలు వదిలేసేయండి. పౌచ్ అనేది ఖాళీలు వదిలేయండి, ఖాళీలు వదిలేసాను. పౌచ్ అనే దాంట్లో ఖాళీలు వదిలేసి తర్వాత మనకు అత్యంత ప్రాముఖ్యం పౌచ్ అంటే మన భాగస్వామి అంటారు. భాగస్వామి భాగస్వామి అంటే మన భార్య కానీ, భర్త అయితే భర్త, భార్య అయితే భర్త. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 4th 5లో ఉన్న ఆప్షన్ ఏంటో చూస్తావా? చెప్తాను చూడండి. Details of the elector in the electoral roll of the last SIR. SIR అంటే లాస్ట్ SIR అంటే 2002లో జరిగిన సర్వే అన్నమాట. ఈ సర్వే గురించి మనం ఇక్కడ ఎంటర్ చేయమంటున్నాం. జరిగిన సర్వే అని ఏమైనా ఉంటాయి. ఎలక్టర్ నేమ్ అని ఉంది. ఎలక్టర్ నేమ్ ఈ పిక్ నెంబర్ రిలేటివ్ నేమ్. రిలేటివ్ అది ఏమవుతారు? బంధువు ఏమవుతారు? బంధువా లేకపోతే తాత ముత్తాత ఇలాంటివన్నీ నోట్ చేయాలి. అంటే ఎలక్టర్ నేమ్, ఎలక్టర్ విజిట్ నెంబర్, ఎలక్టర్ ఇవన్నీ నోట్ చేసుకోండి. తర్వాత పక్క కాలంలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ అలాగే రాసుకోవాలి. మర్చిపోకండి. పక్కన కాలంలో అలాగే ఉంటుంది. తర్వాత ఎలక్టర్ నేమ్ ఈ టైంలో నేము విజిట్ నెంబర్ ఎలక్టర్ అంటే రిలేటివ్ నేమ్ రిలేషన్షిప్. కిందగా ఏసీ నెంబర్ ఉన్నా అడిగింది. ఏంటో చూస్తాం. జరిగిన సర్వే మాత్రమే. అది తర్వాత చూసుకుంటే విధంగా చూసుకుంటే మనకి ఎలక్టర్ నేమ్ ఉంటుంది. విజిట్ నెంబర్, రిలేటివ్, రిలేషన్షిప్, డిస్ట్రిక్ట్ స్టేట్ అంటే జరిగింది. స్టేట్ అంటే తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవడం. 5 అవుతుంది. బాక్స్ 5 కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఇదే ఉంటుంది. బాక్స్ 5 కూడా ఇదే ఉంటుంది. సేమ్ ఇంచుమించుగా మనకి ఏమీ ఉండదు. అది కొంచెం నేమ్ ఉంటుంది. నేమ్ విజిట్ నెంబర్ విత్ అవైలబుల్, రిలేటివ్ నేమ్, రిలేషన్షిప్, డిస్ట్రిక్ట్ స్టేట్ ఏజ్ నెంబర్. ఈ 6 అనేది మామూలుగా మనకి మెన్షన్ చేసుకోవాలంటే ఇక్కడ కింద 7లో మనకు ఓన్లీ మన సైన్ పెట్టాలి, సంతకం పెట్టాలి. మన సంతకం పెట్టాలి. స్టంబై చెప్తాను. సిగ్నేచర్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్టెడ్ ఆల్ ఎనీ అడల్ట్ ఫ్యామిలీ మెంబర్ మెన్షన్ రిలేషన్షిప్ విత్ డేట్ అని ఇచ్చాడు. అంటే ఎవరైనా పర్వాలేదు చేయొచ్చు, ఎవరైనా పర్వాలేదు అని కాదు. అదే అందులో కుటుంబంలో ఎవరైతే ఉంది అందుబాటులో ఉంటే వాళ్ళు చేయాలి. స్టంబింగ్ ప్రశ్న చేయాలి. తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ కొంతమంది ఫింగర్ ప్రింట్లు పడతాయి. ఫింగర్ ప్రింట్ వేస్తారు కొంతమంది. ఆ ఫింగర్ ప్రింట్ వేసుకుంటే ఫింగర్ ప్రింట్ వేస్తారు. తర్వాత ఇదేమో ఇంట్లోకి రాయండి. ఇంట్లోకి వచ్చాక 2002 దాంట్లో రాయకూడదు. ఓన్లీ ప్రస్తుతం ఉన్న దాంట్లోనే మనం రాసుకోవాలి. ప్రస్తుతం ఉన్న దాంట్లోనే మనం రాసుకొని మిగతా దాంట్లో ఏమీ రాయకూడదు. కింద ఉన్న బాక్స్ మనకు సంబంధం ఉండదు. ఓన్లీ అంటే 2002లో ఉన్నదానికి కింద ఉన్న బాక్స్, ముందు ఉన్నదానికి కింద ఉన్న బాక్స్, దాని 2002 తర్వాత జరిగిన దానికి పైన ఉన్న బాక్స్. ఇది మాటికి ఇదే నేను చెప్పాల్సిన టాపిక్స్. మీకు ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళ పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఛానల్కి నా వీడియోకి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ అలాగే దాని పక్కన ఉన్న లైక్ ఇవ్వండి. దాని తర్వాత హైప్ కూడా కొట్టండి. మీ లైక్ మీ సబ్జెక్ట్నే నాకు హెల్ప్గా ఉంటుంది.